హైదరాబాద్లో ఉగాది పండుగను వైభవంగా జరుపుకున్నారు నగరవాసులు. మాసబ్ ట్యాంక్లోని శాంతినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు నిర్వహించారు. ఈ ఏడాది ఏ రాశి వారికి ఎలా ఉంటుందో పంచాంగ శ్రవణం వినిపించారు వేద పండితులు. శుభాశుభ ఫలితాలు వివరించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. తెలుగు సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా నిర్వహించిన క్లాసికల్ డాన్సులు, కల్చరల్ కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన మా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి సమక్షంలో జరుగుతున్న ఉగాది 2వ సంవత్సరంలో అభివృద్ధిలో అన్నిట్లలో ముందుకెళ్తూ ప్రతి ఒక్కరికి పేద మధ్యతరగతి అనే తేడా లేకుండా అందరికి కూడా అన్ని సంక్షేమ పథకాలు మా అందరికి కూడా అన్ని విధాల మంచి జరగాలి. ఈ కొత్త సంవత్సరం నుంచి ఇక ముందు కూడా అందరూ సిరి సంపదలతోని, సుఖ సంతోషాలతోని, ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతోని ఉండాలని మరియు మా తెలంగాణ గవర్నమెంట్ తరఫున అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పటి నుండి తెలంగాణలో రేసింగ్ తెలంగాణ జరగబోతుంది. అందరూ కూడా మన ప్రపంచం అంతా మన తెలంగాణ హైదరాబాద్ను మొదటి స్థానంలో ఉంచబోతున్న మన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా పేరున ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా అందరం కలిసినే ఇవాళ తెలంగాణ ముందుకు వెళ్తుంది. అందరికీ కూడా ఈ ఉగాది నుంచి అంతా మంచి జరగాలి. ఎటువంటి గొడవలు తారతమ్యాలు లేకుండా కులాలకు మతాలకు అతీతంగా అందరూ సంతోషంగా ఉండాలని తెలంగాణ ప్రజలకు మరొక్కసారి తెలుగు ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుసుకుంటూ మన యొక్క నిత్య జీవితంలో మన యొక్క జీవితాన్ని రిపుహారం శత్రువులను ఎవరయ్యా శత్రువులు? మనకి శత్రువులు అయ్యా అంటే క్షణం కూడా మన ఏ విధంగా ఈ మహానుభావుని ఏ విధంగా మనం వంచేయాలి శక్తి దీనిలో ఉంది. అంటే దీనిలో మనం ఏం చూస్తాం? 5 గుణాలు. ఏమిటి? ఈరోజు మంచిగా లేదా? సాధనం, మన ఒక మంచి సాధనం ఈ పంచాంగములు. ఈ పంచాంగం అంటే ఏమిటి? దీనిలో 5 అంగం ముందుకు నడిపిస్తాయి. ఆ 5 అంగములలో ఏది తక్కువైనప్పటికీ కూడా మనం ముందు వేయాలి అని చూస్తుంటుంది అంతఃశత్రు గణం. ఆ అంతఃశత్రువులను దూరం చేస్తుంది. ఒకటి ఏమిటి? దుస్వప్నం. పైలల్లా తిరిగి వస్తాం రాత్రి